హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జంగిల్ కుకింగ్ ఛానల్. నా పేరు వంజీ. ఈరోజు చేయబోయే వీడియోలు ఏంటంటే చికెన్ పలావ్. చికెన్ పలావ్ కావాల్సిన పదార్థాలు చూద్దాం పదండి. ఫ్రెండ్స్, అరకిలో చికెన్ తీసుకున్నాను. దానికి కావాల్సినవి కారం, ఉప్పు, ఇంకా ఇదో చికెన్ మసాలా, తర్వాత వచ్చేసి నూనె. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కారం వేసుకుంటున్నాను. ఇదిగో సరిపడేంత ఉప్పు, తర్వాత వచ్చేసి చికెన్ మసాలా కొద్దిగా, నూనె, ఇప్పుడు ఇవన్నీ మిక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, బాగా ముక్కకు మసాలా మొత్తం బాగా పట్టేటట్టు మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇదో ఇలాగా చూడండి ఫ్రెండ్స్. పెరుగు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మసాలా అనేది ముక్కకు అనేది బాగా పడుతుంది. 2 టమాటకాయలు, ఉల్లిపాయ 1, పచ్చిమిరకాయలు ఇవి ముందు కోసుకుందాం. పొడుగు కోసుకుందాం. ఏం మాట్లాడుతున్నాం ఈరోజు చేయబో వంటకం మటుకు అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో చూస్తూనే ఉండండి. క్లిక్ మటుకు అసలు చేయమాకండి. తర్వాత పచ్చిమిరకాయలు కోసుకుందాం. పచ్చిమిరకాయలు కొద్దిగా బాగా కొద్దాం. ఇట్లా బాగా వస్తుంది. మీరు చూడండి బాగా. ఫ్రెండ్స్, కొద్దిగా అయితే అల్లం అయితే తీసుకున్నాను. కొద్దిగా అల్లం దంచుకున్నాను. రెడీ. ఫ్రెండ్స్, బాండి ఇది పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇదిగో ఫస్ట్ అయితే నూనె వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ దంచి పెట్టుకుని అల్లం వేస్తున్నాను. ఇదిగో చూడండి. ఓయో. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు
పచ్చిమిర్చి వేస్తున్నాను, టమాటాలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందాక కలుపుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. మంట పెట్టుకుంటే కొద్దిసేపు ఉడకనిద్దాము. బాగా ఉడికిన తర్వాత చూద్దాం. కొద్దిసేపు ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది. ప్రకృతిని మనం చూద్దాం. కానీ చాలా బాగుంటుంది ప్రకృతి అయితే, మీరు చూడాలే. కానీ ఫ్రెండ్స్, అక్కడైతే వర్షం చూడండి ఎట్లా కురుస్తుంది, అక్కడ పడుతుంది. ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అయితే వాన మాత్రం ఇక్కడ మాకు పడుతుంది ఖచ్చితంగా. మేము మా గుడారాలకు మేము వెళ్ళిపోవాలి. చూడండి ప్రకృతి ఎంత బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా వేద్దాము. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దించేద్దాం, ఉడికిపోద్ది. ఇవి చూడు మసాలా. వర్షం అయితే జోరుగా కురుస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా కలుపుకున్నాం. పెట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉడికాక ఇంకా దించుకుందాము. అంతలోకి పలావుకు మట్టుకు పలావు ప్రిపేర్ అవుదాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూద్దాం. ఫ్రెండ్స్, పలావ్ కావాల్సిన మసాలా ఫస్ట్ కొబ్బరి వేసుకుందాం, తర్వాత తెల్లబాయలు, తర్వాత ఉల్లిపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి అనేది కొద్దిగా మెత్తగా దంచుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు తెల్లబాయలు రెండోసారి వేసుకొని దంచుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పలావ్కి మరీ అంత మెత్తగా చూడు, మరీ అంత మెత్తగా అవసరం లేదు. ఇట్లా పలుకులు ఉన్నాయి, పర్లేదు, ఇబ్బంది లేదు. పలావ్కి అనేది బాగుంటుంది. చూసారుగా, ఇట్లా మెత్తగా కాకపోయినా అంత మరి అంత గరుగ్గా కాకుండా కొద్దిగా యావరేజ్గా. ఫ్రెండ్స్, ఒక టమాటో అయితే కోస్తున్నాను. టమాటో కొద్దిగా పొడుగ్గా కోసుకుందాం.
ఫ్రెండ్స్ ఇంకా ఉడికింది ఫ్రెండ్స్, ఉడికి దించుతున్నాం, ఇప్పుడు దించేస్తున్నా. ఫ్రెండ్స్ పలావ్కి ఫస్ట్ నూనె వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏందా దంచి పెట్టుకున్నది అల్లం ఇవన్నీ వేస్తున్నాను. ఇగో అల్లము, ఇగో అల్లం వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు, ఫ్రెండ్స్ బాగా మగ్గనిచ్చిన తర్వాత బాగా మగ్గినాక వాటర్ పోసుకుందాం. ఇంతవరకు బాగా ఉడకనివ్వండి, మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్ విసురుకు వాటర్ పోసుకుందాం. ఫ్రెండ్స్ ఎసరైతే కాగాయి. ఇగో బియ్యం అయితే పోసుకుంటున్నాను, ఒక లోట. అట్లాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. చూద్దాం పలావ్ ఉడికిందో లేదో. ఫ్రెండ్స్ పలావ్ అయితే అలా ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా తినడం ఆలస్యం. ఫ్రెండ్స్ చికెన్ పలావ్ అయితే రెడీ అయింది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ మటుకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.